వెల్కమ్ టు 99 టీవీ 70 రోజులు 70 సంగతులు స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో 99 టీవీ స్టూడియోలో రాజీవ్ కనకాల గారు ఉన్నారు స్పెషల్ గెస్ట్ గా. సో చిరంజీవి అభిమానిగా ఆయనతో ఉన్న మధురానుభూతుల్ని పంచుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. సో కాసేపు ముచ్చటిద్దాం. నమస్తే రాజీవ్ కనకాల గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, వెరీ గుడ్. ఇన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం స్క్రీన్ లో, ఎప్పుడు ఎనర్జెటిక్ గా కనిపిస్తూ ఉంటారు. ఓకే, ప్రస్తుతానికి ఏం మూవీస్ చేస్తున్నారు సార్? ప్రస్తుతానికి జటాధర ఒకటి, అలాగే లిటిల్ హార్ట్స్ అనే ఒక సినిమా జరుగుతుంది, అండ్ ధర్మస్థల నియోజకవర్గం ఒకటి, అలాగే మహేంద్రగిరి వారాహి ఒకటి. మీకు లాస్ట్లో చెప్పుకోవడానికి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అని విశ్వంభర. విశ్వంభరాల ఎట్టకేలకు మెగాస్టార్ గారితో స్క్రీన్ ని షేర్ చేసుకోబోతున్నారు చిట్ట చివరికి ఇన్నేళ్ల తర్వాత. సో నేను అదే అడగాలి అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు, అసలు ఆయన మెగాస్టార్ కాకముందే మీరు ఆయన్ని మీ ఇంట్లో డైలీ చూసేవాళ్ళు కదా, అప్పుడు మీ వయసు ఎంతండి? అప్పుడు నాకు హార్డ్లీ అంటే 77 బ్యాచ్ ఉంది ఆయన. 4 years 5 years నాకంటే గుర్తు కూడా లేవు సరిగ్గా. కాకపోతే మా అమ్మ చెప్పడం ద్వారా నాకు తెలుస్తూ ఉండేది. ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఏదో చాక్లెట్ తెచ్చేవాడు, ఆయన తెచ్చిచ్చేవాడు అని చెప్పేసి, అలా అంతే. నేను పైగా ఇన్స్టిట్యూట్ ఆ టైంలో నేర్చుకునేటప్పుడు వచ్చి మా మదర్తో రెగ్యులర్గా, మేడం నేను ఈరోజు పలానా షూటింగ్లో ఇలా మూమెంట్ని చేశాను మేడం, కోతల రైడ్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కోతల రైడ్ సినిమాలో ఆయన ఫుల్ యాంగర్ని చూపించడానికి చేయాలి. ఒక మామూలుగా ఏం చేస్తాం, చుట్టుపక్కల ఏదైనా ఉంటే మన గ్లాసును పగలగొట్టడము, లేకపోతే అద్దం పగలగొట్టడము, ఆ చుట్టుపక్కల ఏదైనా ఉంటే యాంగర్ని వెంట్ చేస్తూ చూపించాలి. బట్ చిరంజీవి గారు ఏంటంటే క్రియేటివ్గా యూజ్ చేసి ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న మూమెంట్లో చేసే దీన్ని, మూమెంట్ క్లాస్ని అక్కడ ఐ డోంట్ నో కరెక్ట్ పేరు చెప్పలేను, కోతల రైడా ఇంకోటాను, మూమెంట్ విపరీతంగా విగ్గరస్గా చేసి ఆయన చాలా కొత్తగా ఉండింది అప్పుడు. అంటే ఆ యాంగర్ని తీసుకొచ్చి ఆ యాంగర్లో వెళ్ళి ఏదో చేస్తారని చెప్పేసి, సో అవన్నీ మా అమ్మతో షేర్ చేయడం, మేడం నేను ఇలా చేశాను, మన మూమెంట్ని అలా వాడాను సీన్లోకి అంటే న్యాచురల్గా గొప్పగా ఫీల్ అవుతారు కదా. సో అలా ఆ తర్వాత మేము అక్కడి నుంచి మూవ్ అయిపోయిన తర్వాత నాకు ఎప్పుడు 81 నుంచి నాకు 81 నుంచి నాకు తెలుసు, అంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి. ఆయన 83కి అప్పటికి పెద్ద స్టార్. అవును, పైగా నేను కూడా చిరంజీవి గారి ఫ్యాన్ని. చిన్నప్పుడు ఆయన అప్పట్లో ఏదైతే కట్టు టీషర్ట్లు వచ్చేవి గమ్మత్తుగా, ఆ టీషర్ట్లు వస్తే మేము అది కావాలని పట్టుపట్టేవాళ్ళం. సో అలాంటివి మా ఇంట్లో వాళ్ళు కొనివ్వడం అవన్నీ. 83 ఎప్పుడైతే మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మా ఫాదర్ మదర్ ఫౌండర్ ప్రిన్సిపల్, అసిస్టెంట్ ప్రిన్సిపల్, అక్కడ ఆయన ఒకసారి వచ్చారు, వచ్చి ఇన్స్టిట్యూట్కి వచ్చారు. వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చారు. నేను డుమ్కి ఆ రోజు స్కూల్కి పోలేదు, పోకుండా ఎవరికి చెప్పలేదు, చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పలేదు, ఎందుకంటే నేను వస్తే న్యాచురల్గా ప్రాబ్లం అవుతుంది కదా, 100% కదా. కాబట్టి ఎవరికి చెప్పలేదు. స్టూడెంట్స్, ఇన్స్టిట్యూట్లో ఉన్న స్టూడెంట్స్, నేను మాత్రం పక్కన మా ఇంటి వెనకే పార్క్ ఉండేది, ఆయన చూసేసి పార్కులో గెంతులు వేస్తున్నాను ఎక్సైట్మెంట్లో. ఆ పిల్లోడికి ఉండే చేష్టలు ఉంటాయి, కోచ్ చేష్టలు. పైగా అక్కడితో ఆగలేదు నేను, నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ మా ఇంట్లో చెప్పారా, మా ఇంట్లో చిరంజీవి గారు ఉన్నారు, అది అలా తెలిసిపోయింది. చుట్టుపక్కల వాళ్ళందరూ అటువైపు వెనక వైపు అందరూ మూగేశారు, పార్కు నిండా జనాలు. మా ఇంటి వైపు, ఇంటి ముందు జనాలు విపరీతంగా. ఇంకా మా అమ్మ తట్టుకోలేక ఒక్కసారి వచ్చి నువ్వు చెయ్యి చూపించి వెళ్ళిపోయా, లేకపోతే వెళ్ళేలాగా లేదు వీళ్ళంటే, వచ్చి ఆయన చెయ్యి చూపించడం, నేను అక్కడున్నా జనాల మధ్యలో, పార్క్ లో ఉన్నారు, ఎక్సైట్మెంట్. సో మీరేదో దగ్గరికి వెళ్ళలేదు మరి ఇంట్లోకి? వెళ్ళలేదు కదా, ఇంట్లోనే ఉన్నారు ఆయన. బట్ ఎక్సైట్మెంట్, అంటే ఎక్సైట్మెంట్ లో మనం గొప్పలు చెప్పుకోవడానికి ఇష్టపడతాం కదా, మా ఇంటికి. సో అలా బయట ఐ వాజ్ స్టక్ దేర్. సో అదొక బాగా గుర్తు నాకు. ఇంకా తర్వాత నేను ఆయన ఫ్యాన్ని చాలా ఏళ్ళు. సత్యం థియేటర్ ఉండేది మాకు దగ్గర, అది చిరంజీవి గారి సినిమా కోసం అని చెప్పేసి స్కూల్ డుమ్మా కొట్టేసి మార్నింగ్ షో, ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళిపోయాను. పిల్లోడిని నాకేమీ తెలియదు,
అంటే బ్లాక్లో టికెట్ ఎలా కొంటారో తెలియదు, క్యూలో ఇంట్లో నిలబడి చెప్పకుండా వెళ్ళారా? అంతే, ఎలా క్యూలో నిలబడి కొంటారో కూడా తెలియదు. అలాంటి వయసు నాది. వెళ్ళిపోయాను. ఏ మూవీకి వెళ్ళారు? సినిమా గుర్తులేదు. ఓకే. జనాలు విపరీతమైన క్రౌడ్. నేను తిరుగుతున్నా, ఏదైనా బ్లాక్లో ఏదో ఎవరో ఒకళ్ళు ఇవ్వకపోతారా, లేకపోతే ఎట్లా క్రౌడ్లోకి ఎవరైనా ఇస్తారా, తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇట్లా ఇలా తిరుగుతున్నా. ఫుల్ క్రౌడ్. మా పైగా అక్కడ జరుగుతుంటే పోలీసు లాఠీ చార్జ్. ఓకే. అందులో నేను ఒకడిని బాధించాను. సో అదొక ఎక్స్పీరియన్స్. ఓకే. తర్వాత కంటిన్యూస్గా ఇంకా ఆయన సినిమాలు అన్నీ క్యాసెట్లు కొనేయడం, ఆ సాంగ్స్ అన్నీ అన్నిటికీ ఇన్స్టిట్యూట్లో కూడా ఆయన సాంగ్స్ అన్నీ కూడా ఈ మూమెంట్ క్లాస్కి ఇలాంటి రిహార్సల్కి తెగ యూజ్ చేసేవాళ్ళు. మ్యాక్స్ అసలు చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటే ఫస్ట్ షోకి వెళ్తే చొక్కాలు చింపుకోవడం, కింద మీద ఇవన్నీ కామన్స్. అంటే ఆయనకి ట్రైనింగ్ ఇచ్చిన ఒక పేరెంట్స్ కి సన్ అయ్యుండి కూడా మీరు కూడా అవి ఫేస్ చేశారు మరి. లేకపోతే అక్కడికి వెళ్ళి నేను పలానా అని చెప్తే ముందు బయటికి పోరా ముందు అంటారు. అంటే మీరు ఇంట్లో చెప్పకుండా వెళ్ళారు ఫస్ట్ ఆఫ్ ఆల్. చెప్పినా కానీ ఆయన ఎక్కడో ఉన్నారు. ఇప్పుడు తెలిసి ఉంటే బహుశా ఆయన చెప్పేవాళ్ళేమో, అదిగో టికెట్లు కావాలి పలానా వాళ్ళు వస్తున్నారు. బట్ చెప్పకుండా కదా, ఇన్ఫార్మ్ చేయకుండా. సో పైగా మేము ఎందుకు కాన్స్టెంట్గా చిరంజీవి గారి గురించి మాకు ఎందుకు దగ్గరగా ఫీల్ అవుతామంటే, నాకు ఆయన తాలూకు అంటే ఇంటరాక్షన్ చిన్నప్పుడు ఏదో పిల్లవాడిగా ఉన్నప్పుడు ఏదో ఉన్నా, తర్వాత అంతగా లేకపోయినా ఎందుకు ఫీల్ అవుతామంటే, ప్రతి బ్యాచ్లో రిఫరెన్స్ చెప్తుండేవాళ్ళు. చిరంజీవి గారు ఇలా కష్టపడేవాళ్ళు, రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా చేసేవాళ్ళు, రజనీకాంత్ గారు ఇలా చేసేవాళ్ళు. అంటే స్టూడెంట్స్కి వాళ్ళని మోటివేట్ చేయడానికి ఎగ్జాంపుల్గా చెప్తూ ఉండేవాడు. సో ఎవ్రీ బ్యాచ్ నేను వింటూనే ఉంటాను కదా క్లాస్లో. సో నాకు ఎవ్రీ బ్యాచ్లో వాళ్ళ గురించి కొత్త కొత్త పాయింట్ అలా తెలుసుకోవడం, చిరంజీవి గారి గురించి అలా కొత్త కొత్త ఎలిమెంట్ తెలుసుకోవడం, ఇలాంటివన్నీ అలా వింటూనే ఉండాను. కాబట్టి నాకు ఐ ఫీల్ వెరీ క్లోజ్. ఓకే, ఈయన నాకు బాగా సంబంధించిన వ్యక్తి అని. సో ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కూడా అప్పట్లోనే మీ ఇంట్లో తిరిగిన రోజులు ఉన్నాయి. అంటే మీరు చిన్న వయసులో మీ ఇంట్లో యాక్టింగ్ నేర్చుకున్నారు వాళ్ళందరూ కూడా. సో ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఒకప్పుడు మన ఇంట్లో యాక్టింగ్ నేర్చుకొని మన పేరెంట్స్ దగ్గర ఒక విద్యను నేర్చుకొని ఈ రోజు అంత పెద్ద పెద్ద స్టార్స్ అయిపోయి ఆ రేంజ్ లో చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంటుంది? చాలా గొప్పగా ఉంటుంది కదండి, చాలా ఆనందం కదండి. మా ఫాదర్ మదరు ఎన్నిసార్లు ఎన్ని బ్యాచ్లు వాళ్ళకి ఎంత గొప్పగా ఫీల్ అయ్యి ఎంత ఆనందంతో చెప్పేవాళ్ళు. ఎగ్జాంపుల్గా ఒకళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకొని వెళ్ళి అలా అలా అంచెలంచెలుగా స్థాయి అంటే స్టారు, మెగాస్టారు, సుప్రీము, ఇంకా వాట్ నాట్ అన్నిటికీ అతీతంగా ఆయన. ఒక పక్కనేమో రజనీకాంత్ గారు తలైవా, ఇంకోటి ఆయన, ఒక పక్కన రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీకి ఆయన ఒక స్టేటస్ ఆయన హవా నడిచింది కామెడీ సినిమాలు. అయ్యో అప్పుడేంటి ఇప్పుడు నడుస్తుంది. సో ఇవన్నీ అంటే చాలామంది, నాట్ ఓన్లీ దెమ్, సుబలేఖ సుధాకర్ గారు, ఇంకా ముక్కు సుధాకర్ గారు, హరిప్రసాద్ గారు, వీళ్ళందరూ ఒక్కొక్క స్టేజ్కి వచ్చినప్పుడు, ఇప్పుడు ఆ తర్వాత మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వచ్చాక ఏజవి ప్రసాద్ గారు, శివాజీ రాజా గారు, మరి అందరూ, సో అచ్యుత్ గారు, సో లాట్స్ ఆఫ్ పీపుల్ అలా ఉన్నప్పుడు, ఎస్పెషల్ వీళ్ళు ఎందుకు అంటే మెగాస్టార్లు, సుప్రీం స్టార్లు, వాట్ నాట్ అలా ఫుల్ తారాస్థాయిలో ఉన్నారు కదా, అందనంత ఎత్తులో కదా. సో వాళ్ళ గురించి ప్రతిసారి రిఫరెన్స్ ఇచ్చి క్లాసుల్లో చెప్పేటప్పుడు అందరికి మోటివేట్ చేస్తున్నప్పుడు మేము కూడా మోటివేట్ అయ్యేవాళ్ళం కదా క్లాసుల్లో. వాళ్ళు అలా చేశారు, వాళ్ళు అలా కష్టపడ్డారు, మనం కూడా ఇప్పుడు క్లాసుల్లో ఇలా కష్టపడాలి. ఇది కాన్స్టెంట్గా ఉండేది ప్రతి సంవత్సరం ప్రతి వాళ్ళకి. సో మీరు అంటే ఆయన స్టార్ అయిన తర్వాత కూడా అమ్మ వాళ్ళని కలవడానికి వచ్చేవాళ్ళ? అదే చెన్నైకి ఒకసారి వచ్చినప్పుడు అది చూడడం. ఆ తర్వాత మా అమ్మకి లేటర్ ఇయర్స్ అంటే 87, 88 ఆ ప్రాంతంలో మా అమ్మకి చెన్నైలో పనుండి నేను మా కంపెనీ చేస్తూ వెళ్ళాను. అప్పటికి నేను కూడా చాలా 14-15 ఏళ్ళు కుర్రాడిని. మా అమ్ముండి ఆ రోజు మార్నింగ్ కలిసిన తర్వాత ఆవిడకి ఏదో ఐడిఆర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పని ఉంది. సో అక్కడికి వెళ్ళి ఆ పని చూసుకొని రావడం కోసం అని చెప్పేసి, చిరంజీవి ఇట్లా వెళ్తున్నాను అంటే, మీకు ఎందుకులే మేడం నేను నాతో పాటు తీసుకెళ్తానంటే షూట్కి తీసుకెళ్ళారు. సో అప్పుడు అక్కడికి వెళ్ళాను. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, ఎందుకంటే దొంగ ఆ సినిమా షూటింగ్ అట్లాంటిక్ హోటల్ పైన షూటింగ్.
అక్కడ ఆయన ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది. రాజు మాస్టర్ గారు నాకు అంత బాగా స్ట్రాంగ్గా ముద్రపడిపోయింది ఆ సీక్వెన్స్ చూసిన తర్వాత. ఫైటర్స్ తోటి ఈయన ఫైట్ సీక్వెన్స్ వాళ్ళని కోఆర్డినేషన్లో చేస్తున్నారు ఫైట్. ఓ పర్టికులర్ షాట్ అండి, పైన 7th ఫ్లోర్ పారాపెట్ వాల్, ఆ వాల్ మీద పల్టీలు కొడుతూ వెళ్ళాలి. నో సేఫ్టీ అనేది ఏం లేదు. అటువైపు కనుక కొంచెం బ్యాలెన్స్ తప్పితే అటు పడితే పైనుంచి 7th ఫ్లోర్ నుంచి కింద పడాల్సిందే. సీరియస్లీ? ఇటు అంటే సరే, ఇటు టెర్రస్ మీద ఉన్నాం కాబట్టి మహా అంటే ఒక 3 అడుగుల మీద పడతారేమో ఆయన, బట్ అటు పడితే కిందకే. ఓకే. కనీసం నడుముకి తాడు కట్టడం కానీ, పోనీ స్ట్రింగ్ ఆ రోజుల్లో ఏంటంటే మాకు సన్నటి జిఐవర్ లాంటిది ఇలాంటివి కట్టేవాళ్ళు, అది కూడా లేదు. నేను చూస్తున్నాను. పోనీ ఆయన పల్టీలు కొట్టడం ఆయనంతగా ఆయన కాదు, ఫైటర్ వచ్చి కాలు ఇలా అంటుంటే ఆ కాలు మించి సామసాట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. మళ్ళీ ఇంకో ఫైటర్ వచ్చి ఇంకోటి అంటే దాని మించి దొలుతూ వెళ్ళాలి. ఒక సమోసాటు 2 అంటే పోనీ అనుకోవచ్చు, 1 చేశాడు 2 చేశాడు. ఆల్మోస్ట్ ఆల్ 1 2 3 4 5 పొరపాటున ఏమైనా అయితే అటు పడితే. అంత ధైర్యం ఏంటండి అసలు ఆయనకు? ఆ రోజు నాగబాబు గారి కారులో నేను రిటర్న్లో వస్తున్నా. నాగబాబు గారి కోపం వచ్చింది ఆ రోజున. కనీసం సేఫ్టీ తీసుకోకుండా ఏం చేస్తున్నావు గట్టిగా అరుస్తుంది. నేను కారులో అలా ఉండిపోయాను. న్యాచురల్ గా కదా, ఎనీ బ్రదర్. ఏమన్నారు చిరంజీవి గారు? చిరంజీవి గారు అప్పుడు నేను కారులో లేను, నేను నాగబాబు గారి కారులో. ఆయన నాగబాబు గారి కారులో ఉన్నాను. ఆయన తిడుతున్నారు, సమంజసం అనిపించింది. అంటే ఏమైనా అయితే మినిమం ఏదో ఒక, అంటే జస్ట్ చిన్న ఇది కూడా కాదు, 7th ఫ్లోర్ అంటున్నారు, ఇంకా అక్కడ నుంచి పడ్డారంటే ఇంకా చాలా కష్టమే. బట్ ఆయన సాహసం, దట్ ఈస్ హిస్ కమిట్మెంట్. మీరు లైవ్ లో చూసారు, అందుకని అంత ఇదిగా చెప్పగలుగుతున్నా. ప్లస్ ఆ టైంలోనే మా అమ్మతో ఉన్నప్పుడు అగ్నిగుండం షూటింగ్ అయిపోయింది. అగ్నిగుండం సినిమా, దాంట్లో ఆయన రిస్క్ చేసిన ఆ కొండల్లోంచి ఆ మెట్లు అన్నీ ఉంటాయి కదా, రోప్ వే లాంటి మెట్లు, అవి కట్ అయిపోయి ఉంటే దాని మీద ఆయన ఎక్కుతూ రావాలి. అవన్నీ సేఫ్టీ ఏదో కట్టి ఉంటారు కానీ, బట్ స్టిల్ కిందకి ఏం లేదు, కింద నీళ్లు ప్రవాహం. ఇంకోటి ఆ ఫోటోలన్నీ చూస్తున్నాం. ఓ రిస్క్, మామూలు రిస్కా నేను తీసుకుంది. సో నాకు అది కూడా, ఆ ఫోటోలు కూడా బాగా జ్ఞాపకం. అంటే ఆ వయసులో ఓహో రిస్క్ అంటే దేర్ డెడికేషన్, ఎంత కష్టపడ్డాడు ఈయన, ఎన్ని దెబ్బలు తగిలించుకున్నాడు, ఎన్ని రకాలుగా అంటే రిస్క్ అయినా ఎన్ని పల్టీలు కొట్టాడు, అవన్నీ అలా రిజిస్టర్ అయిపోయాయి మైండ్లో. కానీ అసలు మీరు చెప్పిన సీన్ అంటే అంత లైవ్లో చూసిన తర్వాత అసలు ఆల్మోస్ట్ సెట్లో అందరూ కూడా చాలా భయపడిపోయి ఉంటారు. 100%. ఈవెన్ ఫైటర్స్కే భయం వేస్తుంది, అంత రెగ్యులర్గా చేసే అదే జాబ్లో ఉన్నవాళ్ళు వాళ్ళకే భయం వేస్తూ ఉండింది. బట్ స్టిల్ ఈయన చేయడం, ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మీరు అలాంటివి చాలా, అంటే అమ్మ వాళ్ళకి చెప్పడం కాదు, మీరు లైవ్ లో కూడా చూసినాక ఇంకా ఆయన ఏంటో తెలిసి ఉంటుంది. 100% కదా. అన్ని సినిమాలు చూసారా బాస్? 100%. ఏది మిస్ చేయను, అన్నీ చూసాను. ఓకే. ఏ సినిమా మీకు బాగా నచ్చింది? ఒకటని చెప్పలేనండి, అన్నీ. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎలిమెంట్ ఉంది. దొంగ మొగుళ్ళు ఆయన ఆ ట్రాలీ మీద చేసుకుంటూ, అమ్మ తల్లి ఏంటమ్మా ఇది అరటి బోధల్లా ఉన్నాయి అంటే, ద కైండ్ ఆఫ్ కామెడీ హీ జనరేటెడ్, ది కైండ్ ఆఫ్ హీరోయిజం. అంటే ఈ యాక్షన్ ఎపిసోడ్లు కానివ్వండి, ఇవన్నీ అప్పట్లో యాక్షన్ అంటే ఈయనే. అలాగే డ్యాన్సులు, ద మోస్ట్ ఫిర్వులస్ కైండ్ ఆఫ్ డ్యాన్సులు అవన్నీ చేయాలంటే ఈయనే. ఒకట ట్రెండ్ని ఆ టైంలో మామూలుగా జానపదం లేకపోతే మామూలుగా కాదు, జానపదం స్టైల్లో ఉండే డాన్స్లు ఇవన్నీ కొంచెం అలా చేస్తున్న తర్వాత బ్రేక్ డాన్స్ అన్నది ఒక కొత్త ఎలిమెంట్ వచ్చింది మధ్యలో. అది కూడా చాలా ఎఫెక్టివ్గా చేసాడు ఈయన. అప్పుడు మైకేల్ జాక్సన్ చేశాడు బ్రేక్ డాన్స్ అవన్నీ, బట్ ఈ మన దగ్గర కల్చర్ అది కొంచెం లేట్గా వచ్చినా కానీ ఈయన ఎక్సలెంట్గా పర్ఫెక్ట్గా చేసాడు ఆయన. ఒకసారి కాదు, చాలా దాంట్లో. బహుశా ఈ రోజున అంటే ఈ రోజున అందరూ హీరోలు కష్టపడి చేస్తున్నారు విపరీతంగా, ఫ్లోర్ మూమెంట్స్ అన్నీ, హెడ్ స్టాండ్లు ఇంకోటి చేస్తున్నారు. బట్
ఆయన ఆ రోజుల్లోనే. అప్పటికి ఇంకా అంత ట్రైనింగ్లు అంతగా ఆ పర్టికులర్ డాన్సుల మీద లేవు కదండి, పట్టు లేదు ఎవరికి. బట్ ఆ రోజుల్లో చేసేవాడు, ఒక ట్రెండ్ సెట్ చేశారు. డాన్స్ అంటే ఆయన డాన్స్ కి ఐకాన్ లాగా ఒక స్టైల్లో గానీ, అంటే ఆయన కామెడీ అంటే ఎంత పెద్ద కమెడియన్ ఉన్నా కూడా మూవీలో ఆయన చేసే కామెడీ డిఫరెంట్ గా ఉంటుంది. 100%. ఫ్యాన్స్ కోసం అంటూ డిఫరెంట్ మేనరిజమ్స్ కామెడీ, పైగా ఆ రఫ్ గా ఉండే ఆ చిన్న ఇది ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, ఆరగెన్స్. ఏంటి సంగతులు ఇదిగా తెలుసా, దా 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 అని అవన్నీ కూడా జనాల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అండ్ ఓన్లీ మాస్ ఎలిమెంట్తో ఆగిపోలేదు ఆయన, క్లాస్ ఎలిమెంట్ను కూడా టచ్ చేసాడు యాక్టింగ్లో. అండ్ హిస్ ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, ఏదైనా చేసినా కానీ చాలా ఎఫెక్టివ్గా. బేసిక్గా ఆయన చాలా ప్లస్ ఏంటంటే కళ్ళు, ఏదైనా చేస్తే ఇట్టే అలా కమ్యూనికేట్ చేసేస్తాడు కళ్ళతోటి. సో ఎమోషనల్ సీక్వెన్స్లు కానివ్వండి, రౌద్రం కానివ్వండి, హాస్యం కానివ్వండి, సునాయాసంగా, అంటే ఎమోషన్స్ అటు ఇటు ఉండే మనకి నవరసాలని ఉన్న ఎమోషన్ అన్నిటిని కూడా సునాయాసంగా కమ్యూనికేట్ చేయగలుగుతాడు. సో చేసేవాడు కూడా. సో అందుకే కదా మెగాస్టార్, ఊరికే కారు కదా గొప్ప వాళ్ళు అంటారు. అంత కష్టం ఉంది ఆయన, డౌన్ టు ఎర్త్ స్టార్టింగ్ నుంచి ఎంత కష్టపడ్డారో. ఇప్పుడు స్టిల్ ఈ పొజిషన్ లో ఉన్నాక కూడా ఒక వర్క్ పట్ల అలాగే కమిట్మెంట్ తో ఇప్పటికీ మీరు, నేను ఇప్పుడు కొంత సన్నబడ్డాను కదా, అంతకుముందు మీరు వీడియోలు చూస్తే కొంచెం చెబ్బీగా ఉన్నారు. కొంచెం కాదులేండి, చాలానే. అయితే ఒక రకంగా సన్నగా అవ్వాలన్న దీంట్లో ఉన్నప్పుడు ఈ విశ్వంబర్కే అనుకుంటా ఆయన ఏదో వర్క్ స్టార్ట్ చేశారంటే, ఈయన తాళ్ళు పట్టుకొని ఊపుతూ ఏదో ఒక వీడియో వచ్చింది, జిమ్లో వర్కౌట్ చేస్తాను. ఏ బాబాయ్, ఈయనే జిమ్లోకి వెళ్ళిపోయి కష్టపడుతుంటే ఇప్పుడు నేను ఇంత శరీరం వేసుకొని నేను ఇంకెంత కష్టపడాలి? నో, ఐ హ్యావ్ టు రియలీ వర్కౌట్, రియలీ కాన్సన్ట్రేట్ ఆన్ మై బాడీ, రియలీ అని చెప్పేసి అక్కడి నుంచి అదొక వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఆయన తీసుకున్నారు. అంటే నాకు ఎప్పుడు ఉంటుంది ఒక క్వశ్చన్, ఆయన మీ ఇంట్లో ట్రైనింగ్ తీసుకున్నారు, మీరు చిన్నప్పటి నుంచి ఇన్స్టిట్యూట్ అంటే ఇంట్లో మీన్స్ మీ పేరెంట్స్ దగ్గర ఆయన ట్రైనింగ్ తీసుకున్నారు, మెగాస్టార్ అయ్యారు. అంటే ఒక స్టార్స్ ని మీరు ఇంట్లో తయారు చేశారు అమ్మా నాన్న. సో అలాంటి స్టార్స్ని తయారు చేసిన మీ ఇంట్లో ఉండి అండ్ మీరు చిన్నప్పటి నుంచి ఆయన దగ్గరగా చూసి ఇన్నేళ్ళు ఎందుకు టైం పట్టింది ఆయనతో మీరు నటించడానికి? అంటే ఐ డోంట్ నో, నాకు రీజన్ కరెక్ట్గా తెలియదు. పర్టికులర్ రీజన్ అంటే ఏం లేదా? అలాంటి రీజన్ అంటే ఏం లేదు. బహుశా నా ఏజ్ గ్రూప్ ఎప్పుడైతే ట్రాన్సిషన్, నేను ఎప్పుడైతే ఇండస్ట్రీలోకి వచ్చానో, బహుశా ఐ వాజ్ 18-19 years, ఆ ఏజ్ గ్రూప్లో నాకు రాకపోవచ్చు క్యారెక్టర్లు. అంటే ఆయన సినిమాల్లో అలాంటివి, పైగా బహుశా వెళ్ళి అడిగుంటే, అంటే కనపడి ఉంటే వచ్చేదేమో, నేను కనపడలేదు. కనీసం ఓకే ఇదిగో మా అబ్బాయి ఇలా ఉన్నాడు అని చెప్పేసి మా నాన్న చెప్పడం, మా అమ్మ చెప్పడం చెప్పుంటే అయ్యేదేమో కొంతలో కొంత. ఎందుకంటే దృష్టి ఉండదు కదా, పలానా వాడు ఉన్నాడు, వాడు రెగ్యులర్ ఎట్లా ఉంటుంది, ఆయన పనిలో ఆయన బిజీగా ఉంటాడు. సో దానివల్ల ఆ ఏజ్ గ్రూప్లో ఏం రాలేదు. సో నేను బిజీగా నేనేదో నా పనులు నేను అవన్నీ చేసుకుంటూ చేస్తున్నాను. ఆ టైంలో నేను వెళ్ళి కలవలేదు, అదొక రీజను. సో అన్ని రకాలుగా మెగా ఫ్యామిలీలో చాలా అందరితో నటించినట్టున్నారు ఆల్మోస్ట్ కదా? ఆల్మోస్ట్ అంటే నేను రామ్ చరణ్ గారితో చేశాను, నాయక్, సరైనోడు, సాయి ధర్మ తేజ్ గారితో చేశాను, వైష్ణవ్ తేజ్తో చేశాను. అంజనా ప్రొడక్షన్స్ లో కూడా, అంజనా ప్రొడక్షన్స్ ఇక్కడ వచ్చిన తర్వాత నాగబాబు గారు సీరియల్ ఒకటి స్టార్ట్ చేశారు జెమినీకి, డైరీ ఆఫ్ మిస్సెస్ శారద అని. అందులో యాక్ట్ చేశాను. సో ఐ వాజ్ క్వైట్ కంఫర్టబుల్. ఆ కాంపౌండ్ లో చేశారు, బట్ బాస్ తో చేయడానికి ఇంత టైం పట్టింది, బట్ చేసినా కూడా బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టు. ఇప్పటికైనా ఆపర్చునిటీ వచ్చింది కదా, సంతోషం. ఎలా అనిపించింది అంటే ఇన్నేళ్ల తర్వాత బాస్ తో చేస్తున్నారు, అప్పుడు చిన్నప్పుడు చూసిన సీన్ అప్పుడు అంత దగ్గరగా లైవ్ లో ఆయన చూశారు, మళ్ళీ ఇప్పుడు ఆయనతో కలిసి నటించబోతున్నారు అంటే ఆల్మోస్ట్ షూట్ కూడా కంప్లీట్ అయిపోయి ఉంటుంది కదా. సో ఎలా అనిపించింది ఫీల్? అంటే మీరు మీ క్యారెక్టర్ ఫిక్స్ అయిపోయింది విశ్వంబరలో అనగానే ఫస్ట్ ఫీల్ ఏంటి?
సరే ఇక్కడికి వచ్చే ముందు ఆయనతో అంటే అంటే క్లోజ్ క్వార్టర్స్లో మూవ్ అవ్వడం అన్నది జరిగింది ఎక్కడంటే ఫస్ట్ ఆ తర్వాత ఆస్పెక్ట్ చెప్తాను. క్లోజ్ క్వార్టర్స్లో అంటే మ్యాచ్ ఆడాం. ఓకే. ఇది మా అసోసియేషన్ తరపు నుంచి 4 టీంలు 4 పెద్ద హీరోలు. అప్పుడు నేను చిరంజీవి గారి టీంలో ఉన్నా. ఆ రోజున మ్యాచ్ మొదలైన తర్వాత ఫస్ట్ మాది జనం మామూలుగా ఏం పట్టించుకోవట్లేదు, అంటే సీరియస్నెస్ ఉంది, ఆడుతున్నారు అనుకున్నారు. బట్ మాది 3 వికెట్లు పడిపోయాయి ఆ టైంలో. అక్కడ ఏదో చిన్న ఇది జరిగింది. అది మొత్తం ఇంకా ఏపీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, అప్పుడు మొత్తం అందరూ టీవీలకు అతుక్కుపోయారు. నేను నన్ను పంపించారు. శ్రీకాంత్ అన్న వచ్చి రజ్జీవ్ ఓకేనా నువ్వు అన్నారు. ఈయన అలా అడిగేసరికి నాకు ఇంకా భయం పుట్టుకుంది. ఇప్పుడు నేను వెళ్ళి ఫెయిల్ అయితే అలా కొట్టేసినట్టు అవుతుంది. సరే ఆ భయంతో వెళ్ళి ఆ రోజు మరి నా స్టార్స్ అన్ని బాగా అలైన్మెంట్లో అనుకూలించినట్టున్నాయి. లక్కీగా ఆ రోజు నేను బాగా ఆడాను, 1500 రన్స్ కొట్టడం. అప్పుడు చిరంజీవి గారు నేను గ్రౌండ్ అంటే అవుట్ అయ్యి వస్తుంటే లోపలికి వస్తున్నప్పుడు ఆయన ఆనందం చూడాలి, ఆయన కౌగిలించుకున్న విధానం చూడాలి. సాధించావు. సో అదొకటి వెరీ క్లోజ్ క్వార్టర్స్లో. ఆ తర్వాత ఫిలిం బై అరవింద్ నా సినిమా రిలీజ్ అయ్యి అప్పటికి 30 రోజులు అలా అయింది, బాగా నడుస్తుంది. అప్పుడు నేను వేరే సినిమా డబ్బింగ్కి నేను శబ్దాలయలో చెప్పడానికి వచ్చున్నా పక్కన థియేటర్లో. అదే టైంకి చిరంజీవి గారు కూడా అదే థియేటర్లో ఇంకొక దీంట్లో ఉన్నారు. బయటకు వచ్చారు ఆయన. సార్ నమస్కారం. ఏమ్మా రాజా, అమ్మా నీ సినిమా బాగా ఆడుతుందంట, ఏమ్మా నాకు చూపించాను. సార్ మీరు అలా అంటారేం సార్, మీరు ఎప్పుడంటే అప్పుడు మీరు చెప్పండి, నేను షో అరేంజ్ చేస్తాను సార్. అలా అంటావా, సరే నా అసిస్టెంట్ నెంబర్ తీసుకొని చెప్పేసి అన్నారు. ట్రై చేశాను 1 వీక్ రెగ్యులర్గా ట్రై చేశాను, కుదరలేదు, అయిపోయింది. మళ్ళీ ఆ డబ్బింగ్ దగ్గరే కలిసాం. ఏమ్మా అడిగాను కదా నువ్వేంటి అసలు అంటే, సార్ ట్రై చేశాను సార్ అవ్వలేదండి అని. సర్లే ఈసారి నేను చెప్తాను, ఇదిగో పలానా, ఇదిగో నా మేనేజర్ నెంబర్ తీసుకో, ఎప్పుడు ఖాళీ ఉన్నావు అని అడిగారు. చెప్పాను ఆయన 3 days తర్వాత ఎప్పుడు పలానా డే ఫిక్స్ చేసేసుకోమ్మా 6 o'clock అన్నారు. ఆనందం నాకు. మా టీం అందరికీ చెప్పేశాను, శేఖర్ సూరి గారికి అందరికీ 6 o'clock ఈవినింగ్. బట్ ఆయన మర్చిపోయారు ఆ రోజు. వీళ్ళందరూ వచ్చేసారు. వీళ్ళ ఫస్ట్ నమ్మట్లేదు, నేను నమ్మట్లేదు. ఎందుకు నమ్ముతారు, చిరంజీవి గారు ఏంటి, రాజీవ్ చెప్తే రావడం ఏంటి, ఏమైనా అర్థం ఉందా? దాంతో అందరూ 6 o'clock వెయిటింగ్, రావట్లేదు. నాకు లోపల కొట్టేసుకుంటాను. ఇంకా అయిపోయింది. వీళ్ళు నేనేదో కావాల్సి చెప్పి అనుకుంటున్నారేమో అనుకున్నా. మళ్ళీ ఫోన్ చేసి చెప్తే అయ్యో ఆయన ఏదో పెళ్ళి ఉండింది ఆయనకి, అది అటెండ్. సరే 9 o'clock మార్చండి వచ్చేస్తున్నాను. 9 o'clock ఆయన ఒక్కడు కాదు, ఫ్యామిలీ అందరితో పాటు వచ్చారు. పెళ్లి నుంచి అందరూ వచ్చారు. వచ్చి సినిమా చూశారు. దే అప్రిషియేటెడ్. అదొక మరపురాని ఇన్సిడెంట్. చాలా అద్భుతమైన రోజు నాకు. తర్వాత ఇప్పుడు విశ్వంభర, కమింగ్ టు విశ్వంభర, నాకు నమ్మకం లేదు. చేసేంత వరకు సెట్లోకి వెళ్ళి చేసేంత వరకు నమ్మకం లేదు. ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత బాగాలేదు, లేకపోతే సరిపోడేమో, ఆ క్యారెక్టర్కి సరిపోడేమో. రేపు పొద్దున్న మీ తెర మీద చూసిన తర్వాత తెలుస్తుంది ఆ క్యారెక్టర్కి నేను సరిపోతాను లేదా. ఇలాంటి డౌట్లు ఏమైనా వస్తాయేమో, వద్దంటారేమో, ఇలాంటి చాలా రకాల ఆలోచనలు. బట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు, ఎవరు రాజీవా, బాగున్నావా నువ్వు అంటే కాన్ఫిడెన్స్, అమ్మయ్యా ఈ వేషం నాది ఖచ్చితంగా ఫిక్స్ గ్యారంటీ కానీ. సో ఆ రోజు పైగా ఆయన కాంబినేషన్లో చేయడం, ఇట్ వాస్ వెరీ నైస్. చేసిన తర్వాత బాగా చేసిన దాన్ని వెంటనే అప్రిషియేట్ చేయడం, బాగా చేసామ్మా, బాగా చేసావు, వెరీ గుడ్ అంటుంటే అంతే కదా. సో ఫైనలీ విశ్వంభర చూడాలి, ఆ తర్వాత ఇంకేమి ఆపర్చునిటీస్ వస్తాయి. వన్స్ ఇప్పుడే కదా స్టార్ట్ చేశారు, ఇంకా 1 by 1 అంటే గ్రహాలు ఇన్ని రోజులకి అనుకూలించినాయి కదా, ఇప్పటి నుంచి ట్రాక్ ఎక్కొచ్చేమో, ఏమో ఎగరా అవ్వచ్చు.
సో మీరు కూడా అంటే చాలా సినిమాల్లో నటించారు. డే 1 నుంచి కూడా మీరు ఇన్ని సినిమాలు నటించినప్పుడు పర్టికులర్గా అంటే ఆయన దగ్గరికి ఏమైనా ఈ సినిమా గురించి తీసుకువెళ్ళాలి, లేకపోతే ఈ సినిమా గురించి ఆయన దృష్టిలో పడితే బాగుండు, అట్లా కలవాలి అనుకున్న సందర్భాలు? అంటే నేను అలాంటి ఆలోచన రాలేదు నాకు. బట్ లక్కీగా ఫిలిం బాయ్ అరవింద్ ఆయనే అడగడం చూడడం అది నిజంగా చాలా గొప్ప మనసు కదా. చూసి నేను చూస్తానమ్మా అనే సినిమా బాగా ఆడుతుందంట అనడం ఆయన గొప్పతనం కదా, ఆయన మంచితనం కదా. ఏమన్నారు చూసిన తర్వాత? చాలా బాగా చేశారమ్మా, బాగా టెక్నికల్ కూడా. డైరెక్టర్ని తెగ మెచ్చుకున్నారు, ఎందుకంటే అది మోస్ట్ టెక్నికల్గా బాగా తీసిన సౌండ్ సినిమా టెక్నికలీ విత్ అంటే మ్యూజిక్ తాలూకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తాలూకు ఇంపార్టెన్స్ కూడా చాలా ఉంటుంది, కెమెరా పనితనం కూడా చాలా ఉంటుంది. అన్నీ ఆయన చాలా అప్రిషియేట్ చేశాడు. అఫ్ కోర్స్ యాక్టింగ్ గురించి కూడా చాలా బాగా చేసాము అని చెప్పేసి మెచ్చుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఆనందాన్ని మాకు బోల్డంత బూస్ట్ని ఇస్తాయి కదా. మొరైల్ని తెగ బూస్ట్ చేసింది అప్పుడు. వెరీ 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 నైస్ ఆఫ్ హిమ్. ఆయన్ని ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ మీరు బోల్డ్ అన్ని సార్లు అంటే చాలా సందర్భాలలో ఫంక్షన్స్ లో కూడా చాలా సార్లు మీట్ అయ్యి ఉంటారు. ఆయనతో మర్చిపోలేని లైఫ్ లో మెమరబుల్ మూమెంట్ అంటూ ఏదైనా ఉంది, హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? ఆయన ఇంట్లో మా అమ్మ నాన్నని పిలిపించారు. ఆయన ఇల్లు మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఫాదర్ మదర్ని పిలిపించి మొత్తం అంతా ఇల్లు చూపించి ఆ రోజున భోజనం పెట్టి పంపించడం గొప్పతనం. అంటే మర్చిపోకుండా నేర్చుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళని గురువుల్ని ఆయన మర్చిపోకుండా ఆయన ఇంటికి పిలిపించి భోజనం పెట్టి అన్ని. మధ్యలో మా నాన్నకి ఆయన ఏం చెప్పారంటే, ఆయన మంచి గొప్ప ఆఫర్ ఇచ్చాడు ఆయన 83-84లో. మాస్టర్ ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర డేట్లు ఖాళీ లేవు, ఒక 3 years తర్వాత నేను డేట్లు ఇస్తాను. అండ్ డేట్లు దొరకడం ఏం చాలా అద్భుతం అండి. డేట్లు ఉంటే చాలు మనకు డబ్బులు వచ్చేస్తాయి. దట్ ఆయన కేపబిలిటీ అలాంటిది. ఆయన డేట్లు ఉంటే మనకు డబ్బులు వచ్చేస్తాయి. ప్రొడ్యూసర్కి మీరు చేయాల్సిన పని ఏం లేదు మాస్టర్, మీరు ఉండండి, 3 ఏళ్ల తర్వాత నేను డేట్లు ఇస్తా, మీకు మేనేజ్ చేసే వాళ్ళని కూడా నేను చూస్తా, మీరు ప్రొడ్యూసర్. ఓకే అంటే మా నాన్నకు అలా ఇష్టం ఉండదు. తెలియమ్మా, ఎప్పుడైనా నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, నేను బాగా సంపాదించుకున్నప్పుడు నేను వస్తానని చెప్పేసి అన్నారు. బట్ ఆయన గొప్పతనం ఉంది, నేను డేట్లు ఇస్తాను, మీరు ప్రొడ్యూసర్గా మీరు పెట్టుబడి పెట్టక్కర్లేదు, ₹1 పెట్టుబడి పెట్టక్కర్లేదు అంటే ఈయన జారబెట్టుకున్నాడు ఆపర్చునిటీని. అంత అంటే ఆయన ఒక ఇన్స్టిట్యూట్ లో ఆయన ప్రేమను చూడండి, అంటే ఆయనకి ఎంత కన్సర్న్ ఉందో చూడండి. ఆఫ్ కోర్స్ ఆయన ఫ్రెండ్స్ మీద కూడా అలాగే చూపించాడు. సుధాకర్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ తోనే కదా అప్పుడు ఎముడికి మొగుడు మూవీ తీసింది. జీవి నారాయణరావు గారు, సుధాకర్ గారు ఫ్రెండ్స్ అందరితో సరదాగా తీసిన మూవీ, అది కూడా సూపర్ డూపర్ హిట్, అసలు మామూలు హిట్ కాదు. అందులో ఆయన వాడిన చొక్కాలు, ఆయన వాడిన డ్రెస్సులో జీవి నారాయణరావు గారు, మా సీరియల్ ఒకటి ఉంది రాజీ బుజ్జి అని ఒకటి తీసాం, అందులో ఆయన వాడాడు. అప్పుడు నేను అది తర్వాత నేను తీసేసుకున్నా. ఇవి చిరంజీవి గారి డ్రెస్సులు, ఇంకోటి బ్లూ, గ్రీన్, రెడ్ అలాంటి కైండ్ ఆఫ్ జాకెట్ ఏదో ఉంటే ఆ షూటింగ్ అప్పుడు ఆయన వాడిన తర్వాత నేను చూసుకొని ఇది జాతీయం లాగేశాను. దిస్ వాస్ 88-89. ఓకే. ఆయన అన్ని సినిమాలు అంటే మీరు ఆయన అభిమాని అంటున్నారు, స్క్రీన్ మీద చూసినప్పుడు దేనికి ఎక్కువ కనెక్ట్ అవుతారు? ఆయన డాన్స్ కా, లేకపోతే డైలాగ్ డెలివరీ కా, మేనరిజం కా? ఒక్కటే అని చెప్తే తప్పు అవుతుంది. అన్నీ డాన్స్ కానివ్వండి, ఫైట్లు కానివ్వండి, ఫైట్లు ఎస్పెషల్లీ ఎక్కువగా అనుకోండి, బట్ అన్నీ ఓవరాల్గా యాజ్ అన్ యాక్టర్ నేను యాక్టింగ్కి కూడా ఆయన చేసే కామెడీకి కానివ్వండి, ఆయన చేసే ఎమోషనల్ సీక్వెన్స్కి కానివ్వండి, ఆయన చేసే ఫైట్స్ కానివ్వండి, ఆయన చేసే డాన్స్లకు కానివ్వండి, అన్నిటికీ అన్ని చేస్తేనే కదా స్టార్ అయ్యేది. ఏదో ఒకటి చేస్తే అవ్వరుగా. పర్టికులర్ అంటే అభిమానులు కదిపినప్పుడు అబ్బా డాన్స్ ఏం చేస్తారు అసలు బాస్, అసలు అది ఓవరాల్ గా ఆయన ఉంటే పక్కన హీరోయిన్ కూడా చూడరంట, అది ఉన్న ఎలిమెంటే. బట్ నేను అనేది ఒక వ్యక్తి స్టార్ అవ్వాలంటే అన్ని ఆస్పెక్ట్లు కలిస్తేనే అవుతారు. అవునవును. అంత స్టార్డమ్ రావాలంటే అన్ని ఆస్పెక్ట్లు కలిస్తేనే. ఇప్పుడు ఓన్లీ ఇది మాత్రమే చేస్తారంటే అవ్వరు, గమనించి చూడండి. అవునవును. సో అన్ని ఆస్పెక్ట్లు. ఓకే.
ఆయన మూవీస్ లో ఎలా అయితే పేరు తెచ్చుకున్నారో తర్వాత పర్టికులర్ గా ఆయన అభిమానులు చెప్పేది ఏంటంటే సేవా కార్యక్రమాలు. ఒక బ్లడ్ బ్యాంక్ అయితే ఏంటి, ఐ బ్యాంక్ ని స్థాపించి అప్పట్లో మనకి బ్లడ్ ఇస్తే ఏదో అయిపోతుంది అని ఒక అపోహ ఉండేది స్టార్టింగ్ లో, ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. సో అలాంటి కార్యక్రమాలు ఆయన చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించేది? చాలా గొప్పగా అనిపించేదండి. అంటే బ్లడ్ బ్యాంక్ పెట్టి చాలామంది అభిమానుల్ని మోటివేట్ చేసి బ్లడ్ ఇప్పించి, నాకు తెలిసిన వాళ్ళు, నేను స్వామినాయుడు గారికి ఫోన్ చేసి నాకు తెలిసిన అసిస్టెంట్లు వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చి ఇబ్బంది పడితే, సార్ ఇలా బ్లడ్ కావాలండి అంటే, అలాగేనండి కాకపోతే ఇంకెవరి చేతన కూడా బ్లడ్ ఇప్పించండి, ఇన్ రిటర్న్ వస్తుంది అని చెప్పేసి అంటే, అలాగేనండి అని చెప్పేసి ఎవరైనా ఉంటే బాబు మీరు కూడా బ్లడ్ ఇవ్వండి అని చెప్పేసి నేను మా అసిస్టెంట్ను ఒక 2-3 పంపిస్తే ఒక 2-3 ఇచ్చారు. ప్లస్ వీళ్ళకి ఆ బ్లడ్ ఆ టైమ్లీ ఆ బ్లడ్ రావడం, ప్రాణం సేవ్ అవ్వడం చాలా గొప్ప విషయం. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే మామూలుగా మనం వెళ్ళి అడిగినంత మాత్రాన బ్లడ్ ఇచ్చేయడం అనేది అంత ఈజీ కాదు. బోల్డ్ అని రికమెండేషన్లు ఉంటాయి, బోల్డ్ అంతమంది ఆల్రెడీ ఎప్పుడో బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఆపరేషన్ కనుక ఇప్పుడు నెక్స్ట్ మంత్ నా ఆపరేషన్ ఉంది, ముందే అర్జీ పెట్టుకుంటారు కదా, బుక్ చేసి పెట్టుకుంటారు కదా. అలాంటిది వాళ్ళు కాదని ఇవ్వలేరు కదా ఇంకొకళ్ళకి చెప్పి. బట్ టైమ్లీ ఆ టైంకి వెంటనే హెల్ప్ చేసి, ఇప్పుడు ఇది ఎందుకు అనుకున్నారు ఈ ముగ్గురితోటి మళ్ళీ సపరేట్గా, ఇప్పుడు ఆల్రెడీ 1 month తర్వాత ఉన్న వాళ్ళకి మరి ఏదో ఒకటి కాంపెన్సేషన్ అంతే కదా. సో అలా బట్ ఆ టైంకి రెస్పాండ్ అయ్యి వెంటనే ఇవ్వడం, ఆ ప్రాణం కాపాడేయడం, ఇవన్నీ కూడా చాలా. సో ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంత మంది, అంటే మళ్ళాంటి వాళ్ళు చాలా మంది ఒకసారి కాదు 2-3 సార్లు వెళ్ళి అంటే ఫోన్ చేసి అడిగిన వెంటనే పాపం హెల్ప్ చేయడం చాలా. ఆయన అన్ని సేవా కార్యక్రమాలు చేస్తూనే ఒక పక్క మూవీస్ లో బిజీగా ఉన్నప్పుడు టర్న్ అయ్యారు పొలిటికల్ గా. గ్యాప్ వచ్చింది, ఒక 10 years పాటు ఆయన మూవీస్ కి బ్రేక్ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు ఇలా ఒక అభిమానికి ఏమనిపించింది, ఆయన పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏమనిపించింది మీకు? నాకు నిజంగా పాలిటిక్స్ గురించి జీరో అవగాహన. ఓకే, ఆఫ్ లైట్ ఇప్పుడు కొంచెం అవగాహన పెంచుకుంటూ వచ్చాను కానీ, అంటే వాట్స్ హ్యాపనింగ్ అని చెప్పేసి. బట్ ఆ టైంలో ఓకే ఆయన అక్కడికి కూడా వెళ్ళి సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకోవడం తప్ప ఇంకా మనం ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అన్నది అంత ఇది లేదు. ఏమవుతుందో కూడా తెలియదు కదా నాకు తెలియదు కదా బేసిక్. సో విష్డ్ అంటే డెఫినెట్గా ఆయన సక్సెస్ఫుల్ అవ్వాలి, గెలవాలని చెప్పేసి గట్టిగా కోరుకున్నాం. అలాగే ఆయన గెలిచాడు, సీట్లు కూడా వచ్చాయి. సో అంతే, అంతకు మించి. ఆ తర్వాత మళ్ళీ ఒక 10 years గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. వచ్చిన తర్వాత బాక్స్ బద్దలు కొట్టాడు కదా. అసలు ఒక రేంజ్ లో చిన్న లేదు పెద్ద లేదు, ఆయన డాన్సులు చూసి అసలు పాత రోజుల్లోకి వెళ్ళిపోయి అందరూ అసలు ముసలోడితో సహా స్టెప్స్ వేశారు. ఇప్పుడు కూడా ఈవెన్ విశ్వంభర్ కూడా మీరు చూసారనుకోండి, ఈయనేంటి ఇప్పటికీ ఇంకా గ్రేస్ఫుల్ గా చేస్తారు. అసలు ఆయన ఏంటంటే రోజు రోజుకి యంగ్ హీరోలకు పోటీ అయిపోతున్నారు. అసలు అంటే మనం చూస్తూనే ఉన్నాం, ఆయన ఒకప్పుడు చూసాము, ఆ మధ్యలో తర్వాత పొలిటిక్స్ లోకి వెళ్ళిన దాకా ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే ఆయన ఇన్ పర్సన్గా కూడా సెట్లోకి వచ్చేటప్పుడు కూడా నడుచుకుంటూ వచ్చేటప్పుడు ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆయనలో ఉండే కాన్ఫిడెన్స్ మనకు ఒక ఆయన దగ్గర నుంచి బూస్ట్ను పైగా నేర్చుకునే ఎలిమెంట్. అరే ఓహో ఈయన వస్తుంటే ఇంత ఎనర్జీ ఇలా త్రో చేస్తున్నాడు ఆయన. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు బీ, అంటే దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు ట్రైన్ ఫిజికలీ, దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ సెల్ఫ్. మెంటలీ కూడా మనం ఇలా ట్రైన్ చేసుకోవాలి అనే ఎలిమెంట్ మనకి నేర్చుకోవడం అవుతుంది కదా. నేను ఉన్ననాళ్ళు అదే గమనించాను. ఏంటి అంటే ఆయన నించోవడం కానివ్వండి, చూడడం కానివ్వండి, అవన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ లెసన్స్ నేను నేర్చుకోవడానికి నాకు బాగా హెల్ప్ అయింది. ఇప్పుడున్నంటే చాలా మంది డైరెక్టర్స్ అయితే ఏంటి, ఆ తర్వాత వచ్చిన హీరోస్ అయితే ఏంటి, ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన పాటలకి స్టెప్స్ వేసే మేము ఇలా సినీ రంగంలోకి అడుగు పెట్టామని ఎంతో మంది చెప్తుంటారు. సో వాళ్ళందరితో కూర్చున్నప్పుడు ఏమైనా టాపిక్స్ వస్తుంటాయా? నంబర్ ఆఫ్ టాపిక్స్ అండి, ఒకళ్ళు కాదు చాలా మంది. సునీల్ అయితే బోల్డ్ అని సార్లు చెప్పేవాడు. అవునవును, ఆయన వీరాభిమాని కదా, బీభత్సం వీరాభిమాని. మినిమం ఆయన టాపిక్ వచ్చిందంటే మినిమం సునీల్ అటు ఇటు కదలకుండా మినిమం 45 minutes మాట్లాడతాడు. ఓకే,
ఆయన సినిమాలు అన్నీ చెప్తూ అసలు స్టెప్పుల గురించి, పైగా బాబాయ్ ఇలా చేసేవాడి బాబాయ్, అలా చేసేవాడి బాబాయ్, అంతకుముందు వెళ్ళి బాబాయ్ అలా చూసేవాడి బాబాయ్, ఇలా చూసేవాడి బాబాయ్. నాకు ముచ్చటేసేది. అంటే తన ఇన్వాల్వ్మెంట్ చెప్పేటప్పుడు సునీల్ ఇన్వాల్వ్మెంట్ తాను ఏం చేసేవాడు అనేది కూడా అసలు మొత్తం లీనమైపోయి అప్పటికప్పుడు ఆ టైంలోకి వెళ్ళిపోయి చెప్పేవాడు. సో అవన్నీ కూడా చాలామంది అలా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు కదండి. ఇన్ఫ్యాక్ట్ అందరూ ఒకళ్ళిద్దరు కాదు, అవును, ఒప్పుకోకపోయినా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చాలా మంది. అవునవును. అంటే ఈవెన్ డాన్స్ మాస్టర్లు కూడా ప్రత్యేకంగా నేర్చుకునేవాళ్ళు. ఎందుకంటే ఈయనకి ఏ స్టెప్ చెప్పినా చేసేస్తున్నాడు, ఇంకా ఏదో ఇంకో కొత్తది నేర్చుకోవాలి కాబట్టి కొత్తగా నేర్చుకునేవాళ్ళు వాళ్ళు కూడా. కొత్తగా ఆయనతో వేయించాలి అనుకునేవాళ్ళు. ఏది చేసినా కూడా పాత రివైండ్ చేసుకుంటే ఎక్కడో చోట అరే ఇది ఈ స్టెప్ వేసేసాడు కదా, నేను కూడా ఇది సందర్భంలో ఏదో కొత్తగా చేయించాలి కాబట్టి ఇంకేదో కొత్తగా నేర్చుకోవాలి, ఇంకా ఈయన దగ్గరకు వచ్చేప్పుడు అలా నేర్చుకునే వచ్చి చేసేవాళ్ళు కదా. ఇప్పుడున్న హీరోస్ లో కూడా చాలా మంది అభిమానులు. ఇందాక మీరు ఒక సీన్ చెప్తుంటే కూడా నాకు గుర్తొచ్చింది, నాని గారు కూడా ఏదో ఫస్ట్ షోకా సంథింగ్ ఏదో మూవీకి వెళ్తే ఆయన సైకిల్ పోయిందని అలాగే నడుచుకుంటూ రావడం, ఇంట్లో తిట్లు. ఇందాక మూవీ టికెట్ కోసం వెళ్ళి దెబ్బలు తిన్నారంటే మామూలు కాదు. ఏమన్నారు అప్పుడు పేరెంట్స్? నేను ఇంటికి వెళ్ళి చెప్పలేదు, చెప్తే ఇంకా ఎక్కువ తిడతారేమో అని. వాపు మామూలు కాదు, కర్రతో లాఠీతో కొడితే కాఫ్ మీద ఆ వయసులో తెలియలేదు కాదు, విపరీతమైన నొప్పి. 1-2-3 days అలా ఉండిపోయింది హాలిడ్గా. అమ్మా నాన్న వాళ్ళు అంటే ఆయన ఎప్పటికప్పుడు అంటే ఇయర్ బై ఇయర్ సూపర్ హిట్స్ కొడుతూనే ఉన్నారు. పేరు అనేది రావడం ఒక రేంజ్ లో వెళ్ళిపోయింది. అమ్మా నాన్న ఎప్పుడైనా ఇంట్లో మీ అందరూ కూర్చున్నప్పుడు ఏదైనా టాపిక్ వచ్చేదా, అరే అసలు మన దగ్గర ఇలా అప్పుడు వచ్చి నేర్చుకొని ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు, ఈ సినిమా ఇలా చేశాడు, ఈ యాక్టింగ్ ఇలా చేశాడని? చెప్పాను కదండి, ప్రతి బ్యాచ్ కి కంపల్సరీ ఒక అందరికి రిఫరల్ పాయింట్ లాగా చెప్తూ ఉండేవాళ్ళు. ఇన్స్టిట్యూట్ లో ఆ పర్టికులర్ నాటకం చేసినప్పుడు ఆ క్యారెక్టర్ ఇలా చేసేవాళ్ళు, ఆ క్యారెక్టర్ ఇలా చేసేవాళ్ళు, మూమెంట్ ఇలా చేసేవాళ్ళు, ఎంత ఇంట్రెస్ట్ కొద్దీ చేసేవాళ్ళు. వాళ్ళకి అంటే కొంతమంది సిగ్గుపడి మూమెంట్ మేము చేయలేము, ఇంకోటి అంటే ఆయన సినిమాలోనే వాడాడే అని చెప్పేసి ఎగ్జాంపుల్గా చెప్పడాలు, ఇవన్నీ ప్రతి సంవత్సరం. ఇది ఒక సంవత్సరం కాదు. అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి వినడం దగ్గర నుంచి మొదలు పెడితే 80-81 నుంచి కంటిన్యూస్గా వింటూనే ఉన్నా. ఓకే, ఆయన ఇన్ని పాత్రల్లో చూశారు అంటే మనం డే 1 నుంచి ఆయన ఎంత కష్టపడుతూ ఏ పాత్ర క్లాస్, మాస్, క్లాసికల్ చాలా ప్రతి దాంట్లో ఒదిగిపోతూ ఉంటారు. మీకంటూ ఒక అభిమానిగా ఈ పాత్రలో ఆయన చూస్తే బాగుండు, ఇలాంటి క్యారెక్టర్ కూడా మన బాస్ చేస్తే బాగుండు అనేది ఏమైనా ఉందా మీ మైండ్లో? మిగిల్చాడు ఏమైనా? అన్నీ చేసాడు కదండి, నాట్ వన్. ఇప్పుడు పౌరాణికం అనుకుంటే శివుడిగా అత్యద్భుతంగా సెట్ అయిపోయాడు ఆయన ఆ క్యారెక్టర్. మంజునాథ ఎస్పెషల్, అంతకుముందు ఆపద్బాంధవుడు. శివుడిగా అత్యద్భుతమైన అంటే ఆ కళ్ళు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, దానికి తగ్గట్టుగా ఆ డ్యాన్స్ కానివ్వండి, అందులో చేయడం కానివ్వండి, పర్ఫామ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ ప్లస్ ఆంజనేయ స్వామిగా అత్యద్భుతంగా ఎంత విగర్తో పర్ఫామ్ చేశాడు ఆయన, ఎంత కష్టపడ్డాడు. సో ఇక నాకు తెలిసి అది ఇదేం లేదు, జానపదం ఏమైనా మిస్ అయ్యాడు ఆయన కదా. ఐ థింక్ జానపదం చేయలేదు అనుకుంటా కదా, చేయలేదు. అది చేస్తే బాగుంటుంది. చేసేయండి సార్, మాకు కూడా ఏమైనా మంచి వేషాలు ఉంటాయి. ఇంక మీరు ఎక్కారు ట్రాక్ లో, నెక్స్ట్ మీరు పడిపోతారులేండి జానపదం వచ్చినా. చెప్పలేం కదండి, సూట్ అవ్వాలి. సూట్ అవ్వకుండా మీరు కష్టపడిపోతున్నారు కదా ఆల్రెడీ, ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యారు. కావాలంటే ఇంకొంచెం సన్నగా అయితే అయిపోతుంది. ఇంకా సన్నగా అవుతాంలేండి. మనం సూట్ అయితే తప్ప మనకి వేషాలు రావు. ఓకే, అలా అని చెప్పేసి మనం ఉంటుందా అలా అంటే బ్యాక్గ్రౌండ్ ఉంది మరి అట్లా అదేం ప్లస్ అవుదా? అది చాలా ఫీబుల్. ఒకవేళ ఉందనుకోండి వేషం, ఏం చేస్తారు, ఏం చేయాలి మ్యాక్సిమం, సరే మనకు బాగా తెలిసిన వాడు కాబట్టి సర్లే ఏదో ఒక వేషం నించోబెట్టండి, 10 రోజులు 20 రోజులు వచ్చేలా చూడండి అంటారు. కానీ ఆ వేషం గుర్తింపు ఉండే వేషం రాదు. ఓకే, గుర్తింపు ఉండే వేషం రావాలంటే మనం చేయాలి, ఆ క్యారెక్టర్ కి మనం సూట్ అవ్వాలి, ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. మనం కూడా సాటిస్ఫై అవ్వాలి ఆ క్యారెక్టర్. మనం సాటిస్ఫై అవ్వడం కన్నా ముందు డైరెక్టర్ సాటిస్ఫై అవ్వాలి, తర్వాత ఇప్పుడు మెయిన్ ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్ గారు సాటిస్ఫై అవ్వాలి, తర్వాత హీరో ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారు వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. ఈ క్యారెక్టర్ నప్పుతాడు, పనికొస్తాడు, ఈ క్యారెక్టర్ డెఫినెట్గా ఇతను చేస్తే బాగుంటుంది అని ఫీల్ అయితే డెఫినెట్గా మనకు వస్తుంది, లేకపోతే కష్టమే. మీరు చరణ్తో కూడా యాక్ట్ చేశారు కదా నాయక్, సో తండ్రికి తగ్గ తనయుడు అంటుంటారు, కరెక్టే అంటారా? 100%.
వెరీ వెరీ నైస్ జెంటిల్మెన్, వెరీ అండర్స్టాండింగ్, వెరీ కోఆపరేటివ్. అవసరం లేదు మామూలుగా అయితే గోల్డెన్ స్పూన్తో కాబట్టి చిన్న యాటిట్యూడ్తో వచ్చి ఏంటి అనొచ్చు, అనొచ్చు. అస్సలు పొర్రపాటున ఒక్క ఇంచు కూడా ఉండదు. సో డౌన్ టు ఎర్త్, సో నైస్. ఆయన సినిమాలు అన్నిట్లో కూడా కష్టపడడం చూస్తాం మనం. అంటే తండ్రి ఇచ్చినటువంటి ఆ హోదాని పక్కన పెడితే ఇతను కూడా ప్రతి మూవీకి కూడా కష్టపడుతూ వస్తుంటారు. మీకు చిరంజీవి గారు ఎంత కష్టపడ్డారో ఈయన కూడా అంతే కష్టపడుతున్నాడు. ఎందుకంటే ఇంకొక విధంగా చెప్పాలంటే డబుల్ కష్టపడుతున్నాడు. చిరంజీవి గారు కష్టపడ్డం ఆయనందుకు ఆయన వచ్చి ఆయన ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన కష్టపడ్డాడు. ఆయన అద్భుతంగా బ్రహ్మాండం కష్టపడ్డాడు. ఇక్కడ ఈయనకేంటి డబుల్ పెయిన్. ఈయన ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కష్టపడాలి, అలాగని తండ్రి పేరు ఎక్కడా పడిపోకూడదు. అంటే ఎంత కష్టపడాలో ఆలోచించండి. దాన్ని క్యారీ చేయాలంటే ఇంకా కష్టపడాలి. అందుకని ఆయన అంత కష్టపడుతున్నాడు. సో వెరీ గుడ్, గ్రేట్. ఆయన సినిమాల్లో మీకు చరణ్ ఏది రీమేక్ చేస్తే బాగుండు అనిపిస్తుంది? ఎవరి సినిమాల్లో? చిరంజీవి గారి సినిమాని, బాస్ సినిమాని వాళ్ళ సన్ రీమేక్ చేయాలంటే ఏది చేస్తే బాగుంటుంది? అదే చెప్పాను కదా ఇందాక, దొంగమోడు చెప్పాను కదండి. దొంగ మొగుడు అలాంటి క్యారెక్టర్ చరణ్ చేస్తే బాగుంటుంది అంటారు? చాలా బాగుంటుంది. దొంగ మొగుడు ఓకే ఓకే, చాలా ఫన్నీగా ఉంటది. అందులో ఆయన డ్యూయల్ రోల్ కదా, చక్కగా అనుకుంటూ రాధిక్ గారు ఏంటి అనుకుంటూ మాసీగా ఉంటుంది. అవునవునవును. ఆ మాస్ దీంట్లో కూడా క్లాసీనెస్ ఉంటుంది. ఇద్దరు కలిసి బాగా టూ క్యారెక్టర్స్, ఒకటి క్లాస్ గా చేయాలి, ఒకటి మాస్ గా చేయాలి కదా దొంగ మొగుడులో. రెండు అసలు దేనికదే డిఫరెంట్ గా, అసలు అరే ఇక్కడ ఇలా చేశారు ఇక్కడ ఇలా చేశారు బాగుంటుంది. అండ్ అన్ని మూవీస్ మీరు చూసారు, పర్టికులర్ ఒక డైలాగ్, చిరంజీవి గారి డైలాగ్ మీ నోటి వినాలనుకుంటున్నాం, ఒక డైలాగ్. అలా నాకు పర్టికులర్ గా నాకు తెలియదు. అన్ని సినిమాలు అంటే ప్రతి మూవీలో కూడా ఒక డైలాగ్ అనేది ఫ్యాన్స్ కోసం ఆయన క్రియేట్ చేస్తారు. ఆ నెక్స్ట్ మూవీ వచ్చే వరకు కూడా ఆ డైలాగ్ ని వాడుతూనే ఉంటారు ఫ్యాన్స్. అదేలేండి, అంటే చాలా ఉంది. గ్యాంగ్ లీడర్ లో ఒకటి ఉంది, చూసావా రఫ్ ఆడించేస్తాను, చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడించేస్తానని ఉన్నాయి, చాలా ఉన్నాయి క్యాచీ వర్డ్స్. అవునవును, బాక్స్ బద్దలైపోద్ది, ఇలాంటివన్నీ రౌడీ అల్లుడు, సో చాలా ఉన్నాయి, చాలా ఉంటాయి. అది మనం చెప్పామనుకోండి, రేపు పొద్దున ఇక్కడ మీరు చూపించిన తర్వాత రే నీకెందుకు రా ఆయన చెప్పిందే బాగుంది, నీకెందుకు ఆయనలా చెప్పడానికి ట్రై చేయాలి. కరెక్టే, మనం ఏం చేయాలంటే ఫ్యాన్ గా ఆయన చెప్పాడు చప్పట్లు కొట్టాలి, ఆహా అనుకోవాలి, విజిల్ చేయాలి, అంతే తప్ప మనం ఇదిగో అని చెప్పేసి అన్నాం అనుకోండి నువ్వు ఆయనలాగా అని అంటారు వెంటనే. కాబట్టి అలాంటి తప్పుడు పనులు చేయకూడదు. ఓకే, ఫైనల్లీ విశ్వంబరాలో మీరైతే నటించేశారు, ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? ఇంతవరకు నా యాక్టింగ్ కెరియర్ లో చేయని విధంగా ఉంటుంది. ఇంతవరకు నేను చేయలేదు అలాంటి క్యారెక్టర్. నా గెటప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను అంతా అయిపోయిన తర్వాత, సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ దగ్గరికి వచ్చి చిరంజీవి గారు ఏమన్నారో చెప్తా, నేను చేసేది చూసి. ఓకే, అది ఇప్పుడు చెప్పడానికి వీల్లేదు, చెప్పకూడదు, చెప్తే ఇంట్రెస్ట్ అంతా పోతుంది. సో అదైతే గ్యారంటీ. ఇంతవరకు నేను చేయలేదు అలాంటి క్యారెక్టర్, నేను ఇంతవరకు అలాంటి గెటప్ కూడా వేయలేదు. ఓకే, కొత్తగా ఉండబోతుంది అంటారు. ఓకే, సో ఫైనల్లీ మీరు చిరంజీవి గారి 70వ బర్త్డే సందర్భంగా ఈరోజు స్పెషల్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఒక అభిమానిగా అయితే ఏంటి, ఆయన్ని దగ్గరగా చూసిన చాలా క్లోజ్ వ్యక్తిగా అయితే ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఆయనకి చెప్పేదే ఉందండి. 70 వసంతాలు పూర్తి చేసుకొని 71లోకి అడుగు పెడుతున్నాడు. అడుగు పెడుతున్నందుకు ఆయనకి, చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సార్ మీరు యాక్టింగు నాకు తెలిసి అంటే మీరు అలాగే మీ ఫిజిక్ని ఇంకోటి అన్ని ఎక్సర్సైజ్లు అవన్నీ కంటిన్యూ చేసి 90-100 ఏళ్ల వరకు కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదా, రాజీవ్ కనకాల గారు షేర్ చేసుకున్న ఎన్నో విషయాలు. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.